ఒంగోలు వైసీపీ అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. నగరంలోని కర్నూలు రోడ్ ఫ్లైఓవర్ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. డప్పు వాయిద్యాలతో పాటు కోలాటం, నెమలి ఆటలు, కొమ్ము నృత్యాలు ముందు సాగగా ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు ప్రజలకు అభివాదం చేసుకుంటూ ర్యాలీలో పాల్గొన్నారు. కర్నూలు రోడ్డు కోడల్లోని విఘ్నేశ్వర స్వామి ఆలయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వాహనం ముందు మహిళలు గుమ్మడికాయలతో దిష్టి తీశారు. కర్నూలు రోడ్డు నుంచి ప్రారంభమైన ర్యాలీ ఆర్టీసీ బస్టాండ్, అద్దంకి బస్టాండ్, పాత మార్కెట్, ట్రంక్ రోడ్డు మీదుగా హెచ్సిఎం కాలేజీ వరకు సాగింది. కర్నూలు రోడ్, అద్దంకి బస్టాండ్లో భారీ క్రేన్లు ఏర్పాటు చేసి గజమాలలతో స్వాగతం పలికారు. బాపూజీ కాంప్లెక్స్ వద్ద కార్పొరేటర్ ఇంతిజార్ కావటి రవి ఆధ్వర్యంలో విల్లంబును ఎక్కుపెట్టారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు, మహిళలు ర్యాలీలో పాల్గొన్నారు. పార్టీ జెండాలు చేతబట్టి బాలినేని శ్రీనివాసరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. ర్యాలీ ప్రారంభం నుంచి ఆద్యంతం పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు ర్యాలీలో కదం తొక్కారు. తమ అభిమాన నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ర్యాలీలో బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యకర్తలను పలకరిస్తూ, ఉత్సాహపరుస్తూ ర్యాలీని ముందుకు నడిపించారు. బాలినేని ప్రణీత్ రెడ్డి, మేయర్ గంగాడ సుజాత, వాడా చైర్పర్సన్ సింగరాజు మీనాకుమారి, రాష్ట్ర అద్భుత డైరెక్టర్ మహమ్మద్ బాషా, సంతనోతులపాడు ఎమ్మెల్యే టీజర్ సుధాకర్ బాబు, పట్టణ అధ్యక్షుడు కటారి శంకర్, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చేశారు.